अनीपा अनीपा भी नवासी सुफिया सुफिया कौन सी क्लास है? फर्स्ट क्लास। कौन सी स्कूल में पढ़ती है? कौन सी स्कूल? क्रांति स्कूल। क्रांति स्कूल में पढ़ती है। आपको कैसा लग रहा है यहाँ आके? अच्छा लग रहा है, अच्छा लग रहा। बचपन याद आ रहा है कि आप भी क्या होती है आपको? हाँ नौसी पोत्री 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 बोलो तो मनमराल। हाँ मनमराल के साथ खेलते हुए कैसा लग रहा है? अच्छा लग रहा। क्या बोलना चाह रहे हैं? पोत्री क्या बोलती है? क्या बोलते हैं? अच्छा पढ़ के बोलते हैं। कैसा है स्कूल? कैसा है? अच्छा है स्कूल अच्छा है। अच्छा लगा। ఓకే అమ్మ కన్నా ఏం పేరు? ఓజమ్మ. ఎవరమ్మ? చేపూరు నుంచి వచ్చిండ్రా మీ మన్మరాల కోసం? మీ మన్మరాల పేరు? మోక్షశ్రీ. సెకండ్ క్లాస్. ఇప్పుడు మీకు ఈ ఆట ఆడుతుంటే ఎట్లా అనిపించింది? అమ్మ సపోర్ట్ కొట్టండి ఒకసారి అందరూ. అమ్మకు మీ నానమ్మకు వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చిందట. ఒక్కసారి వెనక్కి మీ వయసు ఎంతమ్మా? 50-60 సంవత్సరాల వయసు వెనక్కి వెళ్ళి అమ్మ నాన్నతో ఆడుకున్న వాళ్ళ ఊళ్ళో ఆడుకున్న జ్ఞాపకం వస్తుందట. మీ సొంత ఏదమ్మా? నీర్మల దగ్గర పాపల్లి అమ్మది వాళ్ళని చేపూరికి ఇస్తే వాళ్ళ మన్మరాలు ఆటలు చూడడానికి వచ్చి అమ్మమ్మ కూడా నాన్నమ్మ కూడా చాలా మంచి ఆడింది, చాలా మంచిది. ఏం చెప్తాం మీ మన్మరాలకి? మంచిగా చదువుకొని అమ్మ నాన్న పేరు తీసుకురావాలి. ఓకేనమ్మా ఓకే. మీ పేరేంటమ్మా? ఏ ఊరమ్మా? కుక్నూరు నుంచి వచ్చిండ్రా. మీ మన్మరాల పేరేంటి? రిత్విక. ఏ క్లాస్ చదువుతుంది? 3వ క్లాస్. ఏ స్కూల్లో చదువుతుంది? ఇలాంటి స్కూల్ పేరు ఏంటి? క్రాంతి స్కూలా? స్కూల్ పేరు గుర్తుందా? స్కూల్ బాగుందా? ఏం చెప్తారు స్కూల్ వాళ్ళకి? ఇంకా స్కూల్ వాళ్ళ వెంకటమ్మ. ఎవరమ్మా? కడెం కానాపూర్ నుంచి వచ్చింది. ఇప్పుడు మీ పాప పేరు? రితిక. ఏ క్లాస్ అమ్మా? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్లో చదువుకుంటుంది? క్రాంతి స్కూలా? స్కూల్ ఎట్లా ఉంది? ఈ ఆటలు ఆడుకుంటే మీకు ఏమనిపించింది? చిన్నప్పుడు మీరు ఆడుకున్నట్టుగానే అనిపించిందా? మరి ఏం చెప్పాలనుకుంటున్నాం మీ మనవరాలకి? బాగా చదువుకొని ముందుకు రావాలి. మాకేం చెప్పాలనుకుంటున్నాం మా స్కూల్ వాళ్ళకి? బాగా చెప్పినందుకు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాం సార్. బాగా చెప్పినందుకు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాం. మీ మనవరాలకి మంచి చదువు చెప్పమంటున్నాం. ఓకేనా? మగ్గివారవిగా నాకు నచ్చిన పాట ఏం లేదు కానీ రామారావు గారి ఏ పాట అయినా సంతోషమే. మళ్ళీ మేము ఈ క్లాస్ స్కూల్ అనిపిస్తున్నది గంగారెడ్డి. మీ పేరేంటమ్మా? లక్ష్మి. ఏ ఊరమ్మా? మీ పాప మరి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా ఆడుతుంది? సంతోషం మంచిగా ఉన్నది. మీ వయసు ఎంతమ్మా? అడిగదిగానే అడుగుతుంది. 57 సంవత్సరాల వయసులో చిన్న మీ మనవరాలతో ఆడుకుంటున్నాం. ఓకే వెరీ గుడ్. అవంతిక. వెరీ అవంతిక. పద్మ. ఏ ఊరు?
పాప అన్విత. ఈ ఆడిన గేమ్ ఎలా అనిపించింది మీకు? మళ్ళీ మళ్ళీ ఆడదామా? అయితే మీ పిల్లలకి ఇంటి దగ్గర ఏం నేర్పిస్తున్నారు? అమ్మా నా పేరు భూదేవి. భూదేవి. ఏ ఊరమ్మా? గడుకోలు. మీ పాప పేరు? అన్విక. అంబిక. మరి ఇప్పుడు ఇంకా ఆడుతుంటే ఏమనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తున్నది, మంచిగా ఉన్నది. పద్మ. అంశాపూర్. నంబర్ అంతా ఏంటి? అవంతిక. ఇట్లా ఆడుతుంటే మీకు ఏమనిపించింది? మంచిగా అనిపించిందా? మీరు చిన్నప్పటికి జ్ఞాపకం వస్తుందా? ఇట్లా ఆడిందా చిన్న ఆటలు లేకుండేనా? అంటే మీకు అమ్మ నాన్న పనులు బాగా బిజీ ఉంటారు కాబట్టి మీరు నాన్నమ్మలు అమ్మమ్మలతోనే పిల్లలకు మంచిగా ఉంటుంది కాబట్టి మీరే పద్ధతులు నేర్పించాలి కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిపించినాం. అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలే వాళ్ళకి మంచి ప్రేమతో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటుంది మనవరాలకి? ఏం చెప్పాలి? ఏంటి అని అంటే ఒకసారి రిహార్సల్ చేసి చూపెడతాం. మేము ఎట్లా ఆడాలో చేసి చూపెడతాము. ఇప్పుడు ఒక్కసారి నడిచి చూడండి. టూ త్రీ స్టార్ట్. జస్ట్ రిహార్సల్స్. మీరు చాలా మంది కడుపుకు తగిలి 3, 2, 1. ఫిఫ్త్ క్లాస్ శశివర్ధన్ వాళ్ళ తాతయ్య ఫస్ట్ వచ్చిండ్రు. హలో, మా మన్మరాలు పేరు త్రిషిక, యూకేజీ. మీ వయసు ఎంత? 66 సార్. ఓకే, 66 సంవత్సరాల వయసులో చిన్న పిల్లాడిలాగా 4 సంవత్సరాల పిల్లాడిలాగా అది వాళ్ళు హ్యాండిల్ చేయడం అంటే చాలా గ్రేట్. ఈ తాతయ్య కోసం చెప్పట్లు. చాలా చెప్పండి. మొత్తానికి నా యొక్క కృతజ్ఞతలు సార్. ఒకసారి 50-60 సంవత్సరాల వెనక్కి వెళ్తున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మా. మీరు ఎవరు గ్రాండ్ ఫాదర్ అండి? మీ మన్మడి పేరు అవుతుంది. ఇప్పుడు ఈ ఆట ఆడినందుకు ఏం పిల్లలు మరి బ్రహ్మాండంగా ఉన్నది. అవును, మీ స్కూల్కు సార్ గంగారెడ్డి సార్కు, మీ మేడంలకు, మరి టీచర్లు అందరికీ, పిల్లలకు మా యొక్క నమస్కారం. అందరి దయవల్ల మంచిగా మీరు మా పిల్లలు కాదు, మీ పిల్లలు అనుకొని మంచిగా చూసుకొని ఉండగలని నా యొక్క కోరిక. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు మీ పిల్లలే కాదు, మేము కూడా మా పిల్లలు. ఓకే.
చాలా సంతోషంగా చూస్తున్నారని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి సార్ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు చిన్నగా ఉన్నప్పుడు బుగ్గ ఊరేవాళ్ళు కదా, ఆ బుగ్గ ఊరి కట్టి తీసుకుపోయి వీళ్ళ దగ్గర పెట్టాలి. మీరు వాళ్ళు సేమ్ వయసు అన్నట్టు లెక్క, మీది వాళ్ళది సేమ్ వయసు అన్నట్టు లెక్క. మేము స్టార్ట్ అనగానే ఊరి దాన్ని తీసుకెళ్ళి మీ పాప కింద స్టేజ్లో పెడితే వాళ్ళు కూర్చొని పనులు కొడతారు. ఓకే, రెడీయా? రెడీ రెడీ అమ్మా, రెడీ. 1 2 3 స్టార్ట్. రెడీ రెడీ. ఓకే ఓకే. ఎవరిబడి వెంకటేశం అందరు కూడా అమ్మమ్మలు చెప్పండి కొట్టండి. లాస్ట్ 30 సెకండ్లు. ఓకే ఓకే. ఫస్ట్ అవంతిక, సెకండ్ పవన్ తేజ, థర్డ్ అన్విక, ఫస్ట్ ఇదైతే ముగ్గురు. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ముగ్గురు. నెక్స్ట్ రౌండ్. Hey children, please keep quiet. మీ పేరేంటమ్మా? లక్ష్మి. ఏ ఊరమ్మా? మీ పాప పేరు? మరి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా ఆడుతుంటే? సంతోషం, మంచిగా ఉన్నది. మీ వయసు ఎంతమ్మా? అడగదు కానీ అడుగుతుంది. 57 సంవత్సరాల వయసులో చిన్న మీ మనవరాలతో ఆడుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. అవంతిక, పద్మ. ఏ ఊరు? కొటార్మూర్. మీ పాప అన్విత. ఈ ఆడిన గేమ్ ఎలా అనిపించింది మీకు? మళ్ళీ ఆడదామా? అయితే మీ పిల్లలకి ఇంటి దగ్గర ఏం నేర్పిస్తున్నారు? అమ్మా, నా పేరు భూదేవి. ఏ ఊరమ్మా? గడుకోల్. మీ పాప పేరు? అన్విక. మరి ఇప్పుడు ఇంకా ఆడుతుంటే ఏమనిపిస్తుంది మీకు? ఓకే, థ్యాంక్ యూ. అమ్మా పద్మ. అన్సాపూర్. నంబర్ ఏంటి? అవంతిక. ఇట్లా ఆడుతుంటే మీకు ఏమనిపించింది?
మీ ఇష్టమైన హీరో మీరు ఒక పాట పాడండి. మీరు తెలుసా వినయాలు పాట పాడాలి. ఇద్దరు అవుట్, 2 people out. Wonderful, wonderful. बहुत बढ़िया, बहुत बढ़िया.
ఓకే, మీకు ఎట్లా అనిపించింది? మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? ఓకే, మీకు ఇష్టమైన హీరో పాట? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కుర్చీ కొడతానే లేదు, పాట ఆగిపోయి కుర్చీ కొట్టకపోతే రైతు. నమస్కారం. ఈరోజు మా కాంతి హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందరూ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను పిలిచి చిన్న పిల్లలతో ఆట ఆడుకోమని ఆటలాడిస్తూ ఆటలు నేర్చుకుంటూ వాళ్ళు నేర్చుకునే పిల్లలకి చెబుతూ చాలా ఆనందంగా ఆటలాడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాంకేతికత పెరిగిన తర్వాత సాయంత్రం కాగానే పిల్లలు ఫోన్స్తోని, మొబైల్స్తోని, టీవీలతో ఆడడం జరుగుతుంది. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎన్నో కథలు చెప్పి మనకు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ నేర్పించి మంచిగా మనల్ని తీర్చిదిద్దినారు. అందుకొరకే ఈరోజు అమ్మమ్మలను, నానమ్మలను, తాతయ్యలను పిలిచి వాళ్ళు పిల్లలతో గడిపితే సమయం గడిపితే ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మా నాన్నలు వాళ్ళ పనిలో బిజీ ఉండి వాళ్ళు పిల్లలకు సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక మంచి కథలు చెప్తూ మంచి విలువలు నేర్పిస్తారని ఆశిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది కూడా ఒక కొత్త మెట్టుగా మేము భావిస్తూ ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి సహాయ సహకారాలను కోరుతున్నాం. తప్పకుండా మా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.